ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కన్యారాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు కన్యారాశి వారి రాశి ఫలాలు 6వ తారీఖు జూలై 2026 సోమవారం. కన్యారాశి వారికి గ్రహాల ప్రభావం ఎలా ఉంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ప్రేమ, ఆరోగ్యం, విద్య, అలాగే ప్రయాణం, అదృష్టం వంటి ప్రతి అంశంలో ఈరోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు కన్యారాశి వారికి క్రమశిక్షణ, తెలివైన ఆలోచన, సహనం ఎంతో ఉపయోగపడతాయి. గతంలో మీరు చేసిన కృషికి సంబంధించిన ఫలితాలు క్రమంగా ఇప్పుడు కనిపించబోతున్నాయి, ప్రారంభమవుతున్నాయి. అయితే ప్రతి విషయంలో తొందరపడకుండా ఒక ప్రణాళిక ప్రకారం మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఉద్యోగస్తులకి ఈరోజు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పూర్తి చేసిన పనులను అధికారులు ప్రశంసలు తెలిపే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగం మార్పు కోసం, వేరే జాబ్ కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చని ఈరోజు అర్థమవుతుంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా ముందు వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. బాగా పరిశీలించిన తర్వాతనే అది జరుగుతుందా లేదా అని బాగా ఆలోచించిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి. ఈరోజు మీకు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి ఈరోజు పురోగతి కనిపిస్తుంది. కొత్త కస్టమర్లు పరిచయం అయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో మీ పేరు మరింత బలపడుతుంది. పాత బాకీలలో కొత్త మొత్తం తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి పరస్పరం ఒకరినొకరు నమ్మితే ఖచ్చితంగా కొత్త లాభాలను ఆర్జించే అవకాశం కూడా ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి మీరు 1-2 సార్లు మీరు చేసే వ్యాపారాన్ని బాగా ఆలోచించి చేయండి. ఇక పార్ట్నర్షిప్లో చేసేవారికి ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంచుకొని ఖచ్చితంగా ఏ పనైనా చేయండి. ఖచ్చితంగా లాభం వస్తుంది. ఈరోజు ఆర్థికంగా ఈరోజు స్థిరమైన పరిస్థితి ఉంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కుటుంబ అవసరాల కోసం కొంత అదనపు ఖర్చు చేసే అవకాశం ఉంది. పొదుపుపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో పొదుపు చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. అవసరం లేని ఖర్చులను తగ్గించగలిగితే ఆర్థికంగా మరింత బలపడతారు. కాబట్టి ఏదైనా ఖర్చు పెట్టే ముందు బాగా ఆలోచించి ఖర్చు చేయండి. అది చేయాలా వద్దా అని మీకు తెలుస్తుంది కదా. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్తే మీకు చాలా మంచిది. ఇక కుటుంబ సభ్యుల్లో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. ఇంట్లో శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామిలో అనుబంధం మరింత బలపడుతుంది. చిన్న విషయాలపై పెద్ద సమస్యలుగా మార్చకుండా మాట్లాడుకోవడం చాలా మంచిది. కాబట్టి మీరు మీ కుటుంబంతో టైం స్పెండ్ చేయండి. మీకు చాలా మనశ్శాంతిని, ప్రశాంతతని ఇస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తీకరించగలిగితే గతంలో ఉన్న అపార్థాలు తొలగే అవకాశం కూడా ఉంది. వివాహం కోసం ఎవరైనా ప్రయత్నిస్తున్న వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. కాబట్టి మీ మధ్యలో ఏదైనా మనస్పర్ధలు ఉంటే ఈరోజు మాట్లాడుకోండి. అది త్వరగా క్లియర్ అయిపోతుంది. మీ మధ్యలో ఏ ప్రాబ్లం లేకుండా మీరు బాగా కలిసిమెలిసి సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. అయితే జీర్ణక్రియకు సంబంధించిన చిన్న సమస్యలు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, ఎక్కువ నీరు తాగడం మంచిది. ఉదయం కొద్దిసేపు నడక లేదా యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి సమయానికి భోజనం చేయండి. ఇది మీకు చాలా మంచిది. తగినన్ని వాటర్ తాగి సరిపోయేంత నిద్ర పోతే చాలా మంచిది. మీ శరీరం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మీకు ఉల్లాసంగా ఉంటారు. ఇక విద్యార్థులకు ఈరోజు చాలా మంచి రోజు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే
ఆశించిన ఫలితాలు కూడా సాధించే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఏదైనా చదువులో ఏదైనా డౌట్స్ ఉంటే మీ ఉపాధ్యాయుల దగ్గర మీరు సలహా తీసుకుంటే అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మీకు ఏకాగ్రత బాగా ఉంటుంది కాబట్టి పొద్దున్నే లేచి చదవడానికి ప్రయత్నించండి. ఇక ప్రయాణం విషయానికి వస్తే చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు మీకు ఉపయోగకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వాహనం నడిపేటప్పుడు మాత్రం పూర్తి జాగ్రత్త అవసరం. రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వాహనం నడపండి. సామాజిక జీవితం, స్నేహితులు మరియు బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీరు ఇచ్చే సలహా ఇతరులకు ఉపయోగపడుతుంది. సమాజంలో మీరు గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఇక ఈరోజు చేయవలసిన పనులు: ప్రతి పనిని ప్రణాళికతో ప్రారంభించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. కోపాన్ని నియంత్రించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే అదృష్ట అంశాలు: అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5, శుభ సమయం ఉదయం 8:30 గంటల నుండి 11:30 గంటల వరకు. మీరు ఈ టైంలో ఏదైనా పని పూర్తి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ టైంలో మీరు పనిని మొదలు పెట్టండి. ఖచ్చితంగా అది మీకు పూర్తవుతుంది. మీరు కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడం వల్ల ఈరోజు మీకు చాలా సంతోషంగా గడిచిపోతుంది. ఇక ఈరోజు ప్రత్యేక సూచన: ఈరోజు మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇతరుల మాటలకు శ్రద్ధగా వినండి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటే మీకు విజయం మీ వైపే వస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కొత్త అవకాశాలు మీ జీవితాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మొత్తంగా చూస్తే ఈ కన్యా రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబం, ప్రేమ మరియు ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఎక్కువగా కనిపిస్తున్నాయి. సహనం, క్రమశిక్షణ మరియు తెలివైన నిర్ణయాలతో ఈరోజు సర్వదినయోగం చేసుకోండి. ఈరోజు మీకు శుభం కలుగుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్రతిరోజు రాశి ఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.